దేవుణ్ణి ప్రేమించే విషయాన్ని బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, ప్రకటన గ్రంథం నుంచి ఆదికాండం వరకు ఎన్నిసార్లు ఉందని చెప్పాను? 365. ఇంకొకటి కలుపుకుంటే 366. ఆ ఒక్కటి పక్కకు పెడితే 365 రోజులు. సంవత్సరానికి ఎన్ని దినాలు? 365 దినాలు. అంటే ప్రతిరోజు మానవుడిని దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమించకపోతే మనం బతికే వాళ్ళమే కాదు. దేవుడు ప్రేమించబట్టే ఈ నూతన దినం మనం బతికి ఉన్నాము. ఒకవేళ మనుషులు ప్రేమించకపోయినా దేవుడు ఏం చేస్తున్నాడు? మనుషుల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనుషుల్ని ప్రేమిస్తున్నాడు. ఒకవేళ దేవుని కోపం వచ్చింది అనుకోండి, ఇక వీళ్ళని ప్రేమించకూడదు అనుకండి. ఆదాము కాలంలో ఏదేను వనములో ఏం జరిగింది? నోవాహు కాలములో ఉన్న ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం జరిగింది? ఆ తర్వాత మోసే కాలంలో ఆనాడున్న ఇశ్రాయేలు ప్రజలకు ఏం జరిగింది అనేది మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథములో తేటగా దేవునికి కోపం వచ్చినప్పుడు ఏం జరిగిందో బైబిల్లో మనం విన్నాం. చాలామంది వాక్యం విన్నాం. అలాగైతే ఈ రాత్రి వేళ ప్రేమ గురించి నేను చెప్పటం లేదు. సువార్త విషయంలో కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తా. దేని విషయంలో? సువార్త విషయంలో. ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఇంకా యేసు ప్రభుని నమ్మని వారు ఎవరన్నా ఉన్నారా? ఉంటే చేతులు ఎత్తండి. యేసు ప్రభుని నమ్మని వారు అందరూ యేసు ప్రభుని నమ్ముకున్న వారు ఉన్నారు. ఎవరన్నా నమ్మని వాళ్ళు ఉన్నారా? సిగ్గుపడగాకండి. నమ్మకపోతే నేను ఎత్తుతున్నా, నీకెందుకు సిగ్గు? ఎత్తు. రైట్, నువ్వు ఒక్కదానివే ఇంకా ప్రభుని నమ్మలా. రైట్, నీకోసమే 2 దైవజనుల్ని ఇక్కడ నిలిపాడు. అర్థమైందా? 2 దైవజనుల్ని రాత్రి వేళ ఎందుకు నిలిపాడంటే మీకోసమే. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఒక్క పాపి నశించిపోవటం నాకు, నువ్వు నశించిపోవటం నీ అమ్మకి ఇష్టం, మీ నాన్నకి ఇష్టం, మీ ఇంట్లో బంధువులందరికి ఇష్టం. ఎవరికి ఇష్టం లేదు చెప్పు, నువ్వే చెప్పాలి ఇప్పుడు నాకు. నువ్వే ఇక అంతే. ఎవరికి ఇష్టం చెప్పు? దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టం లేదు. నువ్వు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. ఈ రాత్రి వేళ నా ప్రసంగం పేరు ప్రజలు చెడిపోయిరి. ఎవరు చెడిపోయారు? ప్రజలు చెడిపోయిరి. చెడిపోయిన ప్రజల్ని బాగు చేసేవారు ఎవరు అనేది 2 మాటలు 3 మాటలు చెప్పి, ఒకవేళ మీకు నిద్ర వచ్చితే మీరు పోవాలనుకుంటే ఓవరకు చేతులు చూపించండి, నేను ప్రార్థన చేసి ముగిస్తా. కాసేపు కూర్చొని వాక్యం వినాలనుకుంటే వాక్యం వినండి. అంతేనా? రైట్. మిమ్మల్ని ఈ రాత్రి వేళ ఎవరు కష్టపడరు, ఎవరు మేము బాధ పెట్టం కదా. ఒక్కొక్కసారి రేత్రి మీ సైడ్ కొంచెం తక్కువ, ఈ ప్రాంతం అంతా కొంచెం సమయానికి ముగించుకుంటారు. మేము సీరాల, ఒంగోలు ఆ ప్రాంతాలకు వెళితే ఇంచుమించు 12-1 గంట అయ్యింది. రేత్రి 12-1 గంట అయ్యింది కూడికి ముగించేళ్ళకి. ప్రారంభమే 9 గంటలకు అయ్యింది. అక్కడ ప్రారంభం చేయటమే 9 గంటలకి. అందువల్ల ఈ రాత్రి వేళ మీకు కొంచెం నిద్ర వచ్చినా నేను పాటలు పాడతా, నిద్రపోకుండా ఉంటారు. అది నాకు తెలుసు, మీకు తెలుసు. వాక్యం వినాలనుకున్న వారు కొంచెం జాగ్రత్తగా వాక్యం వినాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. మంచిది. ఒకరు బైబుల్ చదివే వాళ్ళ దగ్గర కూర్చొని త్వరగా నా కొరకు బైబుల్ చదవండి. ప్రజలు చెడిపోయిరి అనే మాట మీద ఎక్కడి నుంచి ఎవరు చెడిపోయారనేది క్లుప్తంగా, ఎక్కువగా వివరణ లేకుండా సింపుల్గా సువార్త కొరకు ఈ మాటలు తీసుకొని చెబుతున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. త్వరగా చదవయ్యా. ఆదికాండము గ్రంథం. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి కట్టుడులుగా చేసుకునిరి. చదవయ్యా. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచారం చేయుచున్న
దేవుడైన యెహోవా స్వరము విని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్లు మధ్యన దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వెక్కడున్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము నేను తోటలో వినినప్పుడు నేను దిగంబరగా ఉంటిని గనక భయపడి నేను దాక్కుంటిని. చాలు. ఇక్కడ దేవుడైన యెహోవా అని మనం చూస్తున్నాము. ఏదేను వనము అనేది రెండోది చూస్తున్నాము. మూడేది ఏదేను వనములో ఆదాము అవ్వని చూస్తున్నాము. అమ్మా నిద్ర వస్తుందా? ఇప్పుడే ఎంత అయింది టైం? నిద్రపోయేది మనుషులు ఎన్ని గంటలకు చెప్పండి అసలు లెక్క. మేమైతే రాత్రి 12:30 1 గంట అయితే నిద్రపోయేలకి. ఎందుకంటే ఇట్నే వాక్యం చెప్పి వెళ్ళి ఇంటికి వెళ్ళి మళ్ళీ పొనుకొని నిద్రపోం. మళ్ళీ చెప్పిన పరిసరి కొరకు మళ్ళీ మోకాళ్ళుని దేవుడి దగ్గర ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా మేము ప్రసంగాలు చేసి సువార్త చెప్పి మేము ప్రార్థన చేయకపోతే ఏమైపోతుంది? దేవుడి దగ్గర లెక్క అప్పగించాలి. ఆ బాధ్యత మా మీద ఉంది, ఆ భయం మా మీద ఉంది. అందువల్ల మీరు ఇప్పుడు 9 గంటలకి 8:30కి నిద్రపోతే ఇంక ప్రయోజనం ఏముంది? 10, 11 అయితే నిద్రపోవాలి. యెహోవా నా బలమో యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించెను, కఠినల పాడండి. దయగల వారిపై కఠినల ఎడల గార్విష్ఠులు యొక్క గర్భమున నసి, గార్విష్ఠులు యొక్క సార్వము నెరిగిన సార్వాధికారి, సార్వము నెరిగిన యెహోవా నా బలమో యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మంచిది. అలాగైతే ఇక్కడ మొదటగా ఏదేను వనమేశాడు దేవుడు. ఏదేను వనములో 2 మనుషుల్ని పెట్టాడు, ఆదాము అవ్వని. సాయంకాల వేళ ఉదయకాల వేళ ఆకాశం నుంచి ఎక్కడికి వస్తున్నాడు ఇప్పుడు చెప్పాలి మీ అందరూ? ఏదేను వనములోకి దిగి వస్తున్నాడు. ఆకాశములో ఉన్న దేవుడు భూమి మీదకు దిగి వస్తున్నాడు. నేను వెళ్ళాను ఏదేను వనం దగ్గరికి, మీరు వెళ్ళకపోవచ్చు. యెరూషలేము వెళ్ళినప్పుడు ఏదేను వనం ఇప్పటికీ ఉంది అక్కడ. ఆ ఏదేను వనములోకి నేను వెళ్ళాను. ఏదేను వనము దేవుడైన యెహోవా నాటాడు. ఏమి నాటాడు? ఆయన నాటాడు. ఏదేను వనము నాటాడు. అంతేకాదు దాంట్లో ఆదాము నవ్వని పెట్టాడు. ఎందుకు పెట్టాడు ఆదాము నవ్వనంటే, సాయంకాలం వేళ ఉదయకాలం వేళ నేను మీ దగ్గరికి వస్తాను, మీరు నా దగ్గరికి రండి, మీరు నేను ఏం చేద్దాము? మాట్లాడుకుందాము. ఏం చేసుకుందాం చెప్పండి? మాట్లాడుకుందాము అన్నారు అని ఆదాము నవ్వని తయారు చేశాడు దేవుడు. ఇప్పుడు మీరు ఒక్కొక్కటి నేను అడుగుతాను, మీరు చెప్పాలి. ఆదాము రూపం ఎవరిదు? త్వరగా చెప్పాలి. వాక్యం ఉంది కదా. మన పోలిక చోకి నేను వెళ్ళాను. ఏదైనా మనము దేవుడైన యెహోవా నాటాడు. ఏమి నాటాడు? ఆయన నాటాడు. ఏదైనా వనము నాటాడు. అంతేకాదు దాంట్లో ఆదాము నవ్వని పెట్టాడు. ఎందుకు పెట్టాడు ఆదాము నవ్వనంటే, సాయంకాలం వేళ ఉదయకాలం వేళ నేను మీ దగ్గరికి వస్తాను, మీరు నా దగ్గరికి రండి, మీరు నేను ఏం చేద్దాము? మాట్లాడుకుందాము. ఏం చేసుకుందాం చెప్పండి? మాట్లాడుకుందాము అన్నారు అని ఆదాము నవ్వని
తయారు చేశాడు దేవుడు. ఇప్పుడు మీరు ఒక్కొక్కటి నేను అడుగుతాను, మీరు చెప్పాలి. ఆదాము రూపం ఎవరిదు? త్వరగా చెప్పాలి. వాక్యం ఉంది కదా, మన పోలిక చొప్పున, అంతేనా? మన పోలిక చొప్పున నరుల్ని చేద్దామని అనుకొని. ఎవరి పోలిక ఇప్పుడు ఆదాముది? దేవుని పోలిక. దేవుని పోలిక చొప్పున ఆదాముని తయారు చేశాడు. ఓకే, ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి మీరు వెళితే, సృష్టి యావత్తును దేవుడు ఎలాగ చేశాడు చెప్పండి? ఆయన నోటి మాటతో చేశాడు. భూమిని, ఆకాశమని, పశువులని, భూమి మీద ఉన్న చెట్లని, సముద్రాన్ని, జీవరాశులన్నిటినీ, చిన్న జీవరాశి నుంచి పెద్ద జీవరాశి వరకు, అంటే ఏనుగు నుంచి చిన్నదేదో మీరు చెప్పండి. సీమ. రైట్, థ్యాంక్ యూ. సీమల వరకు. ఇంకొకటి చెప్పనా మీకు? తల్లో పేలు ఎవరు తయారు చేశారు? తల్లో మీ తల్ల పేళ్ళు ఉన్నాయా? ఇప్పుడు అనుకుంటున్నారుగా. తల్లో పేళ్ళు తయారు చేసిన ఆయన ఎవరు? ఇవన్నీ ఎవరు తయారు చేశారు? దేవుడే తయారు చేశాడు. అన్నీ తయారు చేశాడు, మంచిదే. కానీ ఆదాము దగ్గరకు వచ్చేలకి ఆదామ కలుగంటే అయిపోతాడు మాటతో మనుషుడు. కానీ ఆదామును అలాగ చేయలేదు. ఆదామును ఎలాగ చేశాడు? మన పోలిక చొప్పున చేద్దాము అనుకున్నారు. అంటే ఆదాముని దేంతో తయారు చేశారు? ఇప్పుడు చెప్పాలి మీరు. దేంతో తయారు చేశాడు దేవుడైన యెహోవా? మట్టి. మట్టి అంటే ఏ మట్టితో తయారు చేస్తాడు? నేల మట్టి. మట్టిలో ఎన్ని రకాల మట్టి ఉంది? ఎర్రమట్టి, నల్లమట్టి, బంకమట్టి, జిగట మట్టి. ఇక మట్టిలో చాలా చెప్పాలి మీకు, ఎందుకంటే ఇవన్నీ నీకేం తెలుసు అని అంటారేమో. కుమ్మరోడి ఇంటికి మట్టి తోలే నేను. మాకు ఎద్దల బండి ఉండేది, జల్లుండేది, చక్రాల బండి ఉండేది, 2 ఎద్దులు ఉండేది. కుమ్మరోడి ఇంటికి మట్టి తోలే ఎద్దల బండి మీద. వాళ్ళు ఎలాంటి మట్టితో ఎన్నుకుంటారంటే, ఏ మట్టి అంటే ఆ మట్టి కుండకి చేయటానికి రాదు. ఎక్కడంటే అక్కడ ఆ మట్టి దొరకదు. ఆ మట్టి ఎక్కడ ఉంటుందో తెలుసా? ముందు ఒక 3 ఫీట్లు 4 ఫీట్లు మట్టి తవ్వాలి. తవ్విదాన్ని ఏం చేయాలి? బయట పారబోయాలి. లోపటెక్కడో ఉంటుంది జిగట మట్టి. ఆ జిగట మట్టి ఉన్నంత వరకు బయట పారబోయాలి. జిగట మన్ను వచ్చిన తర్వాత ఏం చేయాలి? దాన్ని తవ్వాలి. తవ్విన తర్వాత ఏం చేయాలి? పార కావాలి, గంప కావాలి, గడపార కావాలి, ఇవన్నీ కావాలి. మన్ను బయటికి రావాలంటే ఇవన్నీ కావాలి. ఇప్పుడు ఏదైనా వనంలో పనిచేయటానికి, తవ్వటానికి మనుషులు ఎవరు లేరు. ఇప్పుడు ఎవరు చేయాలి? ఆదామును తయారు చేయాలి. ఇప్పుడు కొన్ని మాటలు మిమ్మల్ని అడుగుతా, మీరు త్వరగా చెప్పండి. ఇప్పుడు ఏదైనా వనములో ఆదాముని మన పోలిక చొప్పున చేద్దాం అనుకున్నాడు, మట్టితో చేద్దాం అనుకున్నాడు. కానీ మట్టి ఇప్పుడు ఎక్కడుంది? ఏదైనా వనములో మట్టి ఉంది. ఏదైనా వనములో మట్టి ఉంటే దాన్ని తవ్వాలన్నా వద్దా? త్వరగా చెప్పండి. జిగట మట్టి రావాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా తవ్వాలి. ఈ బైబిల్లో లేవు, మళ్ళీ మీరు నన్ను బైబిల్ అడగకండి. ఓరక దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి చెబుతున్నా. అక్కడ ఏం రాయబడి ఉంది? మన పోలుకు చొప్పున ఆదాము నరుణ్ణి చేద్దాం అనుకున్నారు, అంతవరకే ఉంది. కానీ ఇవన్నీ టెంటికంటే ముందు అసలు ఒక కుండ తయారు చేయాలంటే ఒక కుమ్మరవాడు దాన్ని, ఆ మట్టిని ఏం చేయాలో నేను కళ్ళారా చూశాను. దాన్ని తొక్కటము, దాన్ని తవ్వటము, దాన్ని తీసుకురావటము, దాన్ని కుందిగా చేయటము, దాంట్లో నీళ్లు పోయటము, దాంట్లో నానబెట్టటము, దాంట్లో ఉన్నంటి చెత్త, రాళ్ళు, రప్పులన్నీ తీసి బయట పారవేయటము, దాన్ని చేతో ఇలాగ పిసకటము, ఇవన్నీ నా కళ్ళారా చూశాను కనుక మీకు నేను చెప్పగలుగుతున్నా. ఇవన్నీ ఒక బొమ్మను తయారు చేయాలంటే, ఒక కుండను తయారు చేయాలంటే ఇలాగ చేయాలి, పని ఇలాగ చేయాలి. అంటే అప్పుడు కుమ్మరవాడు లేడు, బండి లేదు, గడపారు లేదు, చలగపారు లేదు, గంప లేదు. ఇప్పుడు తవ్వినాయన ఎవరు? గడపార వేసిన ఆయన ఎవరు? పార పట్టుకొని మట్టి తీసిన ఆయన ఎవరు? నీళ్లు పోసిన ఆయన ఎవరు? తొక్కిన ఆయన ఎవరు? జిగటొచ్చిందాక తొక్కిన ఆయన ఎవరు? చేతులతో ఏరింది ఎవరు? ఇవన్నీ ఎవరు చేశారు? దేవుడు మాటతో సృష్టి యావత్తు కలగజేశాడు కదా. అలాగైతే సముద్రాన్ని మాటతో కలగజేశాడు కదా. సముద్రానికి అద్దులు,
వేశాడు కదా. భూమిని, చీకట్లో ఉన్న ఆ భూమిని, ఆకాశాన్ని ఏర్పరిచి చీకటి పొగులని పెట్టాడు కదా. చీకటికి ఏం పెట్టాడు? రాత్రి అని పేరు పెట్టాడు కదా. పొగులకి ఏం పెట్టాడు? ఆ సూర్యుడు చంద్రుని పెట్టాడు కదా, నక్షత్రాలను పెట్టాడు కదా. ఇవన్నీ దేవుడు మాటతోనే చేశాడు. కానీ మనిషి దగ్గరికి వచ్చేళ్ళకి మనిషిని అలాగ చేయకూడదు. మనిషిని ఎలాగ చేయాలి? మన రూపంలో చేసుకుందాము అన్నాడు. మన రూపంలో చేసుకుందాము అని ఆలోచన చేసి ఆయనే మట్టి తవ్వి ఆయనే బొమ్మను తయారు చేసి అప్పుడు ఆ బొమ్మ మీద ఏం పెట్టాడంట? నోరు పెట్టి ఏం చేశాడు? జీవాత్మ ఓదగా నరుడేమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. అంటే ఇప్పుడు మట్టిని పట్టుకోవాల్సి వచ్చింది. పరలోకములో ఉన్న దేవుడు ఏం పట్టుకున్నాడు చెప్పండి? మట్టిని పట్టుకున్నాడు. దేని కొరకు మట్టిని పట్టుకున్నాడు? ఒక మానవుణ్ణి తయారు చేయాలంటే ఆయన చేతులతో ఏం పట్టుకున్నాడు? మట్టి పట్టుకున్నాడు. ఆయన చేతులతో ఆయన కాళ్ళతో ఏం దొక్కాడు? మట్టి దొక్కాడు. మట్టి పిసికాడు. మట్టితో బొమ్మని తయారు చేశాడు. చేసి జీవరంధ్రాల్లో జీవాత్మగా మనుషుడేమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. అలాగైతే ఎందుకు చేసుకున్నాడు దేవుణ్ణి మనుషుడిని దేవుడు అంటే, దేవుడు స్వరూపంలో మానవుని చూసుకోవటానికి. ఎవరి స్వరూపంలో? ఇప్పుడు దేవునికి స్వరూపం ఉందా? ఏమండి, నిర్గమాకాండానికి వెళితే మీరు నిర్గమాకాండంలో నన్ను చూసి బతకగలిగిన నరుడు ఎవరైనా ఉన్నారా అని లేఖనం సెలవిస్తుంది. అంతేకాదు, యాకోబు దగ్గరికి వెళితే, పెనువేలు దగ్గరికి వెళితే రాత్రంతా పోరాడిన తర్వాత దేవుడైన యెహోవా చెబుతున్నాడు యాకోబుతో, ఇది మనుషులు పోయే దోవ, నన్ను నిడిసిపెట్టు, నేను పోవాలి. నన్ను ఎవరు చూడకూడదు? ఈ దోవను పోయే మనుషులు చూడకూడదు. నిర్గమాకాండములో, ఆది కాండములో యాకోబు దగ్గర ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. అలాగైతే దేవుడు రూపము లేనివాడు. ఆయన ఎవరు? ఆత్మస్వరూపి. అంటే ఆ కొత్త నిబంధనలోకి మీరు వస్తే అపోస్తలుల కార్యగ్రంథంలో 9వ అధ్యాయంలో సౌలు ప్రయాణంలో ఉంటుండగా ఏం చేశాడు? సౌలుతో మాట్లాడాడు. అగపడలేదు. ఏం చేయాలి చెప్పండి? మాట్లాడాడు. స్వరముతో మాట్లాడాడు దేవుడు. ఆయన మాట్లాడే దేవుడుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన చిన్న ఎండ రై కొట్టినట్టుగా అట్లా కళ్ళ కొట్ట ఉంటుంది. కళ్ళు ఏమైనా చెప్పండి? సౌలి ఏందమ్మా, అపోస్తలుల కార్యగ్రంథం సౌలు తెలీదా మీకు? కళ్ళు ఏమైనా చెప్పండి? కళ్ళు పోయినాయి, కానరాకుండా పోయినాయి. ఎవరు అయ్యా నువ్వు అన్నాడు కళ్ళు మూసుకొని. నువ్వింసిస్తున్న క్రీస్తుని నేనే అన్నాడు. అన్నాడు. ప్రేమేడి దేవుని బిడ్డరా, అలాగైతే దేవుడు ఆదాముని ఎందుకు తయారు చేసుకున్నాడంటే దేవునితో సావాసము చేయటానికి. దేవునితో సావాసం చేయాల్సిందంటే ఆదాము ఏదేను వనములో ఒక చెట్టు వేశాడు. ఆ చెట్టు దగ్గరికి మీరు వెళ్ళొద్దు అన్నాడు. ఆ చెట్టు పండు ఫలము మీరు తినద్దు అన్నాడు. అంటే ఇప్పుడు మేము దిగంబర్లుగా అయ్యాము అని ఎవరికి చెబుతున్నాడు ఆదాము? త్వరగా చెప్పండి అమ్మా, ఎవరికి చెప్తున్నాడు చెప్పండి? అంటే అంతకుముందు అంజూర పాకలు కట్టుకున్నాడా? దిగంబరుగా లేడా? అంతకుముందు దిగంబరుగానే ఉన్నాడు. ఎప్పుడు అననోడు ఆ మాట అన్నాడంటే దానికి కారణం ఏంది? పండు తినద్దన్న పండు తిన్నాడు. తినద్దన్న పండు తినటం ద్వారా ఆత్మీయంగా ఏమయ్యాడు? ఆయన చనిపోయాడు. అది ఆత్మీయంగా ఏమయ్యాడు? చనిపోయాడు. అందుకని అంజూరు పాకులు కప్పుకున్నాం మేము. మీ స్వరము ఏదేను వనములో విన్నాము, మీ దగ్గరికి మేము రాలేకపోతుంది. దాని అర్థం ఆపోజిట్ చెప్పాలి. నీ సన్నిధికి మేము రాలేకపోతున్నామంటే దాని అర్థం ఏంటి? అంతకుముందు ఏం చేసేవాడు? ఆయన స్వరము వినంగల్లోనే ఆయన దగ్గరికి వచ్చేవాడు, వచ్చి ఆయనతో మాట్లాడేవాడు. ఇప్పుడు దేవుడైన యెహోవా రూపం ఎలాగుందంటే ఆదాములో చూసుకుంటున్నాడు దేవుని రూపాన్ని. ఆదాములో చూసుకున్న ఆ రూపాన్ని ఏం చేశాడు ఆదాము? దాన్ని పోగొట్టుకున్నాడు. ఆదిలోనే ఆది మానవుడే దేవుని మీద ఏం చేశాడు? తిరుగుబాటు చేశాడు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు, ఆ చెట్టు ఫలము మీరు తినద్దు అనంగంలోనే వీళ్ళు తినద్దన్న పండే తిన్నారు, పోవద్దన్న చెట్టు దగ్గరికే వెళ్ళారు. ఇప్పుడు ఏమొచ్చింది దేవుడికి? ఇక మీరు నా దగ్గర ఉండడానికి వీలు
లేదు. నా ఏదేను వనముకి నేనేం చేస్తున్నా తెలుసా? కంచి వేస్తున్నా, ఇక దీంట్లోకి మీరు రావటానికి వీలు లేదు అని వారిని ఏం చేశారు? తరిమేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, ఆది కాండములోనే ఆదాము అవ్వలు ఏమయ్యారు? చెడిపోయారు. ఎవరు చెడిపోయారు చెప్పండి? ఆదిలోనే దేవుడు చేసిన ఆదామే అవే ఏమయ్యారు? చెడిపోయారు. దేవుడు చెప్పిన మాట చేయకపోవటమే చెడిపోవటం, అంతే, ఇంకేమీ లేదు. చెడిపోయారు, బయటికి తోలి వేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. సింపుల్గా సింపుల్గా చెప్పే మీకు, అంతే. దాన్ని నేను ఇంకా ఎక్కువగా ధ్యానం చేయలేదు. రెండే చోద్యం చూడండి. ఆది కాండ గ్రంథము 6వ అధ్యాయము ఆది కాండము వచనము 5. నరుల చెడితనము భూమి మీద గొప్పదనియు వారి హృదయ యొక్క తలంపులు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు ఎవరు చూశారమ్మా? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏం చేసేవాడు చెప్పండి? చూసేవాడా చూడనివాడా? ఏం చూసేవాడు చెప్పాలి త్వరగా. ఆదామును చూశాడా చూడలేదా? అవ్వను చూశాడా చూడలేదా? కదండి. ఆయన ఏం చూసేవాడు అంటే హృదయాన్ని చూసేవాడు. నరుల చెడితనము, ఇప్పుడు చెప్పాలి, నరుల చెడితనము భూమి మీద ఏమైందంట? గొప్పది ఆయను. నరులు చేసిన పాపము దేవుని దృష్టికి ఎలాగుందంటే అది చాలా గొప్పగా పడుతుంది. మానవుడు ఆది నుంచే చెడిపోతూ ఉన్నాడు. నోవా కాలంలో ఆనాడు ప్రజలు చెడిపోయారు. ఆనాడు సువార్త చెప్పేవారు లేరా? ఉన్నారు. నోవాహు ఏం చేస్తున్నాడు? ఓడ కడుతూ ఏం చేస్తున్నాడు చెప్పండి? ఓడ కడుతూ అక్కడున్న వారికి ఏం చెప్తున్నాడు? సువార్త ప్రకటిస్తున్నాడు. ఓడలోకి రండి. ఆకాశం నుంచి ఏమొస్తుంది? 7వ అధ్యాయంలో ఆకాశం నుంచి ఏమొస్తుంది? వర్షము వస్తుంది. 40 పొగుళ్ళు 40 రాత్రులు కుమ్మ వర్షం పడుతుంది. మనుషులందరూ నీళ్లు తాగి చనిపోతారు. మనుషులందరూ ఓడలేక రమ్మంటే ఆ సేవకుడిని ఏం చేశారు? అక్కడ ఉన్న యవ్వనస్తులు చెప్పండి, ఎవరైనా గేళి చేశారు, ఏళం చేశారు. ఈయనకి ఈ నోవాహు తాతకి ఏం పని బాట లేదు. ఈ ఎండ్లకాలం సమయంలో ఓడగడుతున్నాడు. పైనుంచి ఏమొస్తుంది అంటున్నారు? వర్షం వస్తుంది అంటున్నాడు. ఈయన ఇంకొక పిచ్చి పట్టింది ఈయనకి. ఆకాశం నుంచి వర్షం ఎప్పుడు మనం చూడలేదు. ఈ ఓడలో మనం ఎప్పుడు ప్రయాణం చేయలేదు. అసలు ఈ ఓడ కూడా పర్వతం మీద కడుతున్నాడు. ఈ పొల్లు స్థలం మునిగేది ఎప్పుడు? ఆ పర్వతం మునిగేది ఎప్పుడు? ఈ వాన వచ్చేది ఎప్పుడు అని అందరూ ఏం చేశారండి? ఎగతాళి చేశారు, గేళీలు చేశారు. నోవాహు రాలేదు. ఆ రోజు సువార్త ప్రకటన చేస్తున్నాడు ఆయన. ఆ రోజు సువార్త ప్రకటన చేస్తుంటే ఆయన మీద ఎదురు తిరిగారు. వాన రానే వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? వాన రానే వచ్చింది కదండి. భూమి నుంచి కింద నీరు రావటమే వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తున్నారు వాళ్ళందరూ? నీళ్లు తాగి కడుపు నిండా ఏమయ్యారు చెప్పండి? కడుపు నిండా నీళ్లు తాగితే ఏమైపోతారమ్మా? ఎప్పుడు సముద్రాల్లో పడరా లేదా మీరు ఎవరన్నా? సముద్రాల్లో పడితే ఏమవుతారు చెప్పండి? వాళ్ళు నీళ్లు తాగి కడుపు ఉబ్బి ఎటు వస్తారు? ఇప్పుడు చెప్పండి, ఒడ్డుకి వచ్చేస్తారు. చనిపోయిన తర్వాత నీళ్లు తాగారు. ఎక్కడోళ్ళు అక్కడ పొట్టలన్నీ నిండిపోయి ఏమయ్యారు? చనిపోయి. కొంత బతికున్న వాళ్ళు ఆ ఓడ దగ్గరగా ఉన్నవాళ్ళు ఓడ పట్టుకొని కేకలు ఇవ్వటం ప్రారంభం చేశారు. ఏమని కేకలు ఇవ్వటం ప్రారంభం చేశారు? నోవాహు గారు నువ్వేం చేయాలి? తలుపు తీయాలి. నువ్వు చెప్పిన మాట కరెక్ట్ అయ్యా. ఎప్పుడు వింటారు ఈ ప్రజలు? దేవుడు కోపం వచ్చి ఉగ్రత కలిగినప్పుడు దేవుడు కోపం వచ్చినప్పుడు దేవుడు ఆకాశం నుంచి అగ్ని కురిపించి మనసుల్ని కాల్చివేసినప్పుడు సుధోరాలో. అలాగైతే వినండి ప్రేమైన దేవుని బిడ్డరా, నోవాహు కాలంలో పడవలేకి రండి, ఓడలేకి రండి, వాన రాకముందే రండి, డబ్బులు మీ కాదు, ఉచితంగా రండి ఓడలేకి అన్నారు. ఓడలేకి రమ్మంటే అందరూ ఏం చేశారు? సువార్తని గేళి చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది సువార్తని ఎగతాళి చేస్తున్నారు, సువార్తికులను చంపేస్తున్నారు, సంఘాలని పాడు చేయటానికి, సంఘాలని పడగొట్టడానికి సిద్ధపడి ఉన్నారు. మానవులందరూ చెడిపోయిన వారిని బాగు చేయటానికే దేవుడు వచ్చాడు. చెడిపోయిన మానవుల్ని బాగు చేయటానికి ఏ డాక్టర్ వలన అయ్యిద్దా చెప్పండి త్వరగా? చెడిపోయిన మానవుని బాగు చేయటానికి ఏ మనుషుల వలన అయ్యిద్దా? ఏ డాక్టర్ వల్ల అయినా బాగు చేయగలడా? ఏ సైంటిస్ట్ అయినా బాగు చేయగలడా? ఏ వ్యక్తి అయినా బాగు చేయగలడా?
జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్లు ఇవ్వగలరండి. గుండె పోటు వచ్చింది, ఆ గుండె తీసి గుండె మార్పులు చేస్తున్నారు. ఓకే, ఒప్పుకుందాం కదండి. నరాలు పగిలిపోతే కొత్త నరాలు వేస్తున్నారు, ఒప్పుకుందాం. ఆపరేషన్లు, రకరకాల ఆపరేషన్లు చేస్తున్నారు, ఒప్పుకుందాం. కానీ చెడిపోయిన హృదయాన్ని బాగు చేయగలిగిన డాక్టర్ ఉన్నాడా భూమి మీద? ఏ సైంటిస్ట్ అయినా బాగు చేయగలడా? ఏ డాక్టర్ అయినా బాగు చేయగలడా? ఎవడి వల్ల కాని పని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? బాగు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. చెడిపోయిన వారిని బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నోవా కాలంలో ప్రజలు కూడా ఏమయ్యారు చెప్పండి? చెడిపోయారు. ఆది కాండములో ఆదామేవులు ఏమయ్యారు? చెడిపోయారు కదండి. చెడిపోయిన మనుషుల్ని దేవుడు ఏం చేసేవాడు అంటే బాగు చేసేవాడు అని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. నిర్గమాకాండం 32వ అధ్యాయం, త్వరగా నిర్గమాకాండము 32వ అధ్యాయం 7వ వచనం. మోసే కాలంలో ఏం జరిగింది? ఒకటి, ఆది కాండంలోనే ఆదాము దగ్గర ఏం జరిగింది? రెండేది, నోవాహు కాలంలో ఉన్న ప్రజల దగ్గర ఏం జరిగింది? మూడేది, మోసే కాలంలో ఉన్న ప్రజలకు ఏం జరిగింది? కాగా యెహోవా, త్వరగా చదవయ్యా. నువ్వు దిగి కిందకెళ్ళుము, ఐగుప్తి దేశము నుంచి నీ ప్రజలు, నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఎవరు చెబుతున్నారు ఈ మాట చెడిపోయారని? ఆది కాండములో ఎవరు చెప్పారు? ఆది కాండములో ఎవరు చెప్పారమ్మా? దేవుడైనా యెహోవా నరుల చెడితనము గొప్పది అని చూసి వినండి. దేవుడు చూసేవాడు, చూడకుండా ఉండేవాడు కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ చెప్పండి, ఇప్పుడు దేవుడు చూస్తున్నాడా, చూడటం లేదా? చీకట్లో ఉన్న వాళ్ళని చూస్తున్నాడా? మనకు చీకట్లు లైట్లు ఆరిపేస్తే మనకేం కానరాదు, కానీ లైట్లు ఆరిపేస్తే దేవుడికి ఏమవుతుంది చెప్పండి? అన్నీ కాను. చీకట్లో జరిగేదంతా ఎలుగులేగా తీసుకొచ్చుకొని ఆయనకి కరెంట్ అవసరంలా. ఏమండి, ఏమవుతుంది చెప్పండి? కరెంట్ అవసరము లేదు. చీకట్లో ఉన్న ఈ దేవుడు ఎలుగులేగా తీసుకొచ్చి చూసేవాడు. అలాగైతే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చెడిపోయిరి, దేవుడు చూసి. ఎవరిని చూసి? త్వరగా చెప్పండి. ఇశ్రాయేలు ప్రజల్ని చూసి సీనాయి కొండ మీద ఉన్నాడు మోసే గారు. ఎక్కడున్నాడు? 40 రాత్రులు 40 పగుళ్ళు దేవుడి దగ్గర ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో సావాసం చేస్తున్నాడు సీనాయి కొండ మీద. చాలేవయ్యా, నువ్వు ఇన్నాళ్ళు నాతో ఉన్నావు, ఇంతసేపు నాతో ఉన్నావు. నువ్వు తీసుకొచ్చిన నీ ప్రజలు కొండ కింద ఏం చేస్తున్నారు? ఒకసారి నేను చూసి వచ్చాను, నువ్వు వెళ్ళు అన్నాడు. ఏం చూసావు ప్రభు అంటే, నీ ప్రజలు చెడిపోయిరి. ఎవరు ప్రజలమ్మా వీళ్ళు? దేవుడు అంటే మాట ఏంది చెప్పండి? దేవుడు అనే మాట ఏంది? మోసే, ఐగుప్తి నుంచి నువ్వు తీసుకొచ్చిన నీ ప్రజలు చెడిపోయిరి. ఇప్పుడు 3వ అధ్యాయం చదవండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. నిర్గమాకాండము 3వ అధ్యాయం 10వ వచనం. త్వరగా నిన్ను ఫరో యొద్దకు నేను పంపిస్తాను. కొట్టుకోండి ఇక్కడ ఈ మాట. ఇశ్రాయేలైన నా ప్రజలు. ఎవరు చెబుతున్నారు మోసేతో ఈ మాట? దేవుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు తమ్ముడా? వారు నా ప్రజలు, ఐగుప్తులో ఉన్నవారు నా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు నా ప్రజలు. వారు నా ప్రజల దగ్గరికి నేనేం చేస్తున్నాను? పంపిస్తున్నాను. నా ప్రజల దగ్గరికి నిన్ను పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళు అన్నాడు. అప్పుడు మోసే ఏమన్నాడంటే, నేను మాట మాన్యము లేనివాడిని, నేను నత్తి వాడను. ఐగుప్తి దేశంలో నాకంటే ఎలాంటి వారు ఉన్నారు? నాకంటే చక్కగా మాట్లాడగలిగిన వారు ఉన్నారు. నేను నత్తివాడిని, నేను అసలు పోనయ్యా, నా వల్ల కాదు అన్నాడు. అన్నంటే అప్పుడు దేవుడు అన్నాడు, నీ నోటికి నేను, చెప్పండి, నీ నోటికి నేను బోరగా ఉంటా. దేవుని దాసులకు నోటిగా బోరగా ఉండేవాడు దేవుడు. నువ్వు పనికిరాని దానివైనా, నువ్వు పనికొచ్చేవాడివైనా దేవుడు వాడుకుంటే, ఏమండి, దేవుడు బోరగా దేవుడు ఆ స్వరాన్ని వాడుకుంటాడు. అలాగైతే అక్కడేమో 3వ అధ్యాయం 10వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు నా ప్రజలయ్యా, ఐగుప్తుకు నువ్వు వెళ్ళాలి, ఆ ప్రజలు తీసుకురావాలి అని అక్కడ చెప్పాడు. ఇప్పుడు 32వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడు? త్వరగా చెప్పాలి మీరు. వారెవరు? మోసే నా ప్రజలు కాదు, నీ ప్రజలు. ఎన్ని లక్షల మంది? 6 లక్షల బలం అని రాసి ఉంది అక్కడ. 6 లక్షల కాలు బలం.
6 లక్షల నుంచి ఇంచుమించు సంఖ్యాకాండంకి వస్తే 24 లక్షల మంది అయ్యారు, చిన్నలు పెద్దలు అందరు కలుపుకుంటే. దాంట్లో కల్తీ వారు ఉన్నారు. మళ్ళీ నేను ఆ పాయింట్కి వెళ్ళటంలా. ఇప్పుడు అక్కడ నుంచి కొంతమంది ఐగుప్తు నుంచి కల్తీ వారు వచ్చి వీళ్ళని ఏం చేశారంటే ఎంకరేజ్ చేశారు. ఆ సమస్యకి నేను ఇప్పుడు వెళ్ళటంలా, ఆ పాయింట్కి నేను వెళ్ళటంలా. ఇప్పుడు ఊరక మనకు సువార్త కూడికి గనక సువార్త మూలంగా ఇలాగ మాట్లాడుతున్నాను. అలాగైతే వినండి, ఈ 24 లక్షల మంది ఏమయ్యారంట? చెడిపోయిరి. ఎంతమంది చెడిపోయారమ్మా? 24 లక్షల మంది ఏమయ్యారు? చెడిపోయారు. వాళ్ళు నా ప్రజలు కాదు, వారెవరు? నీ ప్రజలు. నువ్వు వెళ్ళు, నా దగ్గర అవసరంలా, నువ్వు కిందకి వెళ్ళు, వాళ్ళు ఏం చేస్తున్నారు చూడు అన్నాడు. కిందకి దిగి వస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట? వాళ్ళు ఏం చేస్తారు? ఉద్వాడం చేసుకున్నారు. ఈ చరిత్ర అంతా తెలిసిందేగా. ఆరోన్ ఉన్నాడు, వాళ్ళ సహోదరుడు ఉన్నాడు. ఆ స్త్రీలకు ఉన్నట్టు బంగారం అంతా తీసుకురమ్మన్నాడు. ఆ బంగారం అంతా ఎక్కడేసాడు? కొలిమిలో వేశారు. కొలిమి వేసింది, ఒక దోణని ఇచ్చింది. ఆ దోణ పెట్టాడు. తెల్లారి పొద్దున మీరు లేచి, ఈయనే మీ దేవుడు, ఈమె మీ దేవత, మీరు ఇక స్తుతులు చెల్లించండి అన్నారు. అనంగంలోనే దోణ పెట్టారు. ఇక ఏం చేస్తున్నారు తెలుసు? దూడ దగ్గరికి వచ్చారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? తాగుటకు, చెప్పండి ఇప్పుడు, తాగుటకు, తినుటకు, ఆడుటకు లేసిరి. ఇక మీకు తెలిసిన వాక్యాలే కదా, అందుకని చెప్తున్నాను నేను. ఇక ఆడుటకు, తాగుటకు లేసిరి, తినుటకు లేసిరి. అలాగైతే ఇశ్రాయేలు ప్రజలు కొండ కింద ఏం చేస్తున్నారంటే, ఆ దూడను చేసుకొని, ఆ దూడే మీ దేవత, మీ దేవుడు, మీరు ఈ తెల్లవారి పొద్దున మీరు ఆరాధన చేయండి అని ఆరోను చెప్పగా, తెల్లవారి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అమ్మా, అక్కడి నుంచి వచ్చిన వారందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు నాతో చెప్పండి, ఏం చేస్తున్నారంట? తాగుతున్నారంట. ఏం చేస్తున్నారండి? తాగుతున్నారు. రెండో మాట చెప్పండి, తింటున్నారు. ఇప్పుడు తినినవాడు తాగినవాడు ఏం చేస్తారు? మూడే చెప్పాలి మీరు ఇప్పుడు, అంతే కదా. తినినవాడు తాగినవాడు ఏం చేస్తారు చెప్పండి? ఆడటానికి లేసిరి, ఆడటానికి లేసిరి కదండి. ఎక్కడ పోయింది ఈ భయము? దేవుని భయం ఎక్కడికి పోయింది వీళ్ళ దగ్గర? అంటే 6 నెలల ఎర్ర సముద్రము ఆరితే బయటికి వచ్చిన వారు కాదా? బయటకు వచ్చిన వారే. ఇప్పుడు ఒక్క మాట మీరు చదవండి, ఒక్క మాట మీరు నిర్గమాకాండంలో ఒక మాట చదవండి. 2వ అధ్యాయము, నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనం చూడండి. 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన తర్వాత ఎట్టి పనులను బట్టి నిట్టూర్పులు ఇరుచుతూ మొరపెట్టుచుండగా, ఆ ఎట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర నా యొద్దకు చేరింది. ఎవరు పెట్టిన మొర? త్వరగా చెప్పండి, త్వరగా చెప్పండి, మీరు నిద్రపోతే కాదు. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఏం చేశారంట? దేవునికి మొరపెట్టిరి. అంటే దేవునికి మొరపెట్టిరంటే ఏం చేశారు? అయ్యా మమ్మీ బాధ పడలేకపోతున్నామయ్యా, ఈ శాకిరి మేము చేయలేకపోతున్నామయ్యా, ఈ మట్టి మేము తొక్కలేకపోతున్నామయ్యా. ఇప్పుడు ఇందాక ఆది కాండని చెప్పిన ఏం వస్తాడు మీరు? ఈ ఇటుక మేము కొయ్యలేకపోతున్నామయ్యా, ఈ ఇటుకను మేము బట్టీలు మేము కాల్చలేకపోతున్నామయ్యా, ఈ బానిసత్వం పని, ఈ ఎట్టి శాకిరి మేము చేయలేకపోతున్నామయ్యా అని దేవుడి దగ్గర ఏం చేశారండి? మొరపెట్టిరి. వారు మొరపెట్టగా దేవుడు ఏం చేశాడంటే, వారి మొర విని, వారి మొర ఆలకించి, వారి ప్రార్థన ఆలకించి 3వ అధ్యాయం 10వ వచనంలో మోషేని ఏం చేశారండి? పంపించారు. అక్కడ 2వ అధ్యాయం 23వ వచనంలో ఏమో మొరపెట్టిన ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారికి బాప్తీసం అయిపోయింది. బాప్తీసం పొందిన ప్రజలు కొండ కిందకు వచ్చిన తర్వాత 40 దినాలు మోసే దేవుని దగ్గర సేనాయి కొండ మీదకి వెళితే, దేవుడితో మాట్లాడటానికి వెళితే, దేవుడు ఆజ్ఞలు చెబుతుంటుండగా, మోసే రాస్తుంటుండగా, 10 ఆజ్ఞలు రాస్తుంటుండగా, దేవుని దగ్గర సేవకుడు దేవుడి దగ్గర నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుడు చెప్పింది చేస్తూ ఉంటే, కొండ కింద ప్రజలు ఏమయ్యారంట? చెడిపోయిరి. అంటే మోసే లేని కాలములో, సంఘములో నాయకులు లేని కాలములో, పెద్దలు లేని కాలములో, సేవకులు లేని కాలములో ప్రజలు ఏమైపోతారండి? చెడిపోతారు. అందుకే మన సంఘాల్లో ఎవరు ఉండాలి ఇప్పుడు చెప్పండి? పెద్దలు ఉండాలి. సంఘాన్ని కాయటానికి, దేవుని వాక్యం చెప్పడానికి సేవకులు ఉండాలి. ఇది మన నియమం. లేకపోతే ప్రజలు ఏమవుతారు చెప్పండి?
చెడిపోతారు, ప్రజలు చెడిపోతారు. ఇది అపొస్తలుల కార్యగ్రంథంలో 6వ అధ్యాయంలో ఆ నియమం అంతా ఉంది. తిమోతి పత్రికలో ఆ నియమం అంతా ఉంది. వాటి జోలికి వెళ్ళటంలా ఇప్పుడు నేను. అలాగైతే వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలు చెడిపోయిరి కదండి. ఎన్ని లక్షల మంది చెడిపోయారండి? ఇంచుమించు 6 లక్షల మంది. స్త్రీలు పురుషులే 6 లక్షల మంది, స్త్రీలు 6 లక్షల మంది, 12 లక్షల మంది, 24 లక్షల మంది ఏమయ్యారట? చెడిపోయిరి. మరి ఇప్పుడు ఆది కాండములో ఆదామవ్వ చెడిపోయారు, అర్థమైంది మీకు ఇప్పుడు? తర్వాత నోవా కాలంలో ఉన్న ప్రజలు ఏమయ్యారు? చెడిపోయారు. మోసే కాలంలో ఉన్న ప్రజలు ఏమయ్యారు? చెడిపోయారు. ఈ చెడిపోయిన అందరిని చూసిన ఆయన ఎవరు చెప్పండి? మనుషులుగా చూసింది ఎవరు చూశారు చెప్పండి? అంటే చెడిపోయారంటే వీళ్ళు బాప్తీసం పొందినవారు, ప్రభు బిడ్డలుగా ఉన్నవారు చెడిపోయారు. అదే ఆయన బాధ. ఇప్పుడు ప్రభుని ఎరగని వారు చెడిపోతే దానికి లెక్కలేదు అసలు. వీళ్ళు ప్రభుని ఎరిగిన వారు, ఇశ్రాయేలీలు, 12 గోత్రాల్లో నుంచి పుట్టినవారు. ఈ ప్రజలు చెడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే దేవుడు కోపడ్డాడు. అయితే మోసే అని అంటున్నాడు, ఒక్క మనిషిని లేకుండా నేను భూమి మీద ఏం చేస్తా? తుడిచేస్తాను అన్నాడు. ఒకటే మాట మోసే అన్నమాట. ఇశ్రాయేలు ప్రజలు చెడిపోయారు, ఒక్క మనిషిని లేకుండా భూమి మీద నేను ఏం చేస్తా? తుడిచేస్తాను అన్నాడు. అంటే సేవకుడు మధ్యలో ఉండి ఏం చేయాలి చెప్పండి? బతిమలాడు కావాలి. నాయన దండం పెడతానయ్యా, కాళ్ళు పట్టుకుంటానయ్యా, వారు నీ ప్రజలయ్యా, నా ప్రజలు కాదయ్యా, వారు నేను లేని కాలంలో కొండ కింద చెడిపోయారయ్యా, వారు నేను మళ్ళీ బాగు చేసుకుంటానయ్యా. చూడండి సేవకుడికి ఉన్న లక్షణాలు అన్నమాట. నేను మళ్ళీ ప్రార్థన ద్వారా బాగు చేస్తానయ్యా, వారి పేర్లు జీవగంధంలో ఉంచి చెప్పండి నా పేరు జీవగంధంలో తీసేయన్నాడు మోసే గారు. ప్రేమైన దేవుని బిడ్డరా వినండి, ఆనాడు మోసే కాలంలో ప్రజలు కూడా చెడిపోయారు. ఇది దేవుడు చూసి ఈ 3 కాలాలలో, ఇప్పుడు చెప్పండి మీరు, ఈ 3 కాలాల్లో చూసింది ఎవరు? దేవుడు. దేవుడు ఇప్పుడు చెప్పండి, చూస్తున్నాడా చూడటం లేదా? చూస్తున్నాడు. రైట్ అయినా ఒప్పుకుంటారు దీనికి? అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నమ్మనోళ్ళు ఎవరో చెప్పండి, నమ్మినోళ్ళు ఎవరో చెప్పు. చూస్తున్నాడా చూడటం లేదా? చూస్తున్నాడు. రైట్ అయినా ఒప్పుకుంటారు దీనికి? అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నమ్మనోళ్ళు ఎవరో చెప్పండి, నమ్మినోళ్ళు ఎవరో చెప్పు. చూస్తున్నాడా చూడటం లేదా? చూస్తున్నాడా? ఇప్పుడు చెప్పాలి మీరు. నమ్మినోళ్ళని దేవుడు చూస్తున్నాడు, నమ్మనోళ్ళని దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు నమ్మనోళ్ళు చెడిపోయారు, చెడిపోయిన వారిని దేవుడు ఏం చేసేవాడు? బాగు చేస్తాడు. ఇప్పుడు వరుసగా వస్తున్నాను, మీరు చెప్పండి. చెడిపోయిన హృదయాన్ని బాగు చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారా భూమి మీద? ఫస్ట్ పాయింట్ చెప్పాలి. చెడిపోయిన, ఇప్పుడు పాపములో ఒక ఆమె ఏమైంది? మోసే ధర్మశాస్త్రం ప్రకారం పట్టుబడిపోయింది. రాళ్లతో కొట్టి మోసే ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? చంపేయండి అని చెబుతుంది. అంతేనా? వాళ్ళు అదే చేస్తున్నారు. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు రాళ్లతో కొట్టి అమ్మాయిని ఏం చేయాలి? చంపేయాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చేశాడు ఆమె దగ్గరికి. ఆమె దగ్గరికి రాంగంలోనే ఆయన ఏం మాట్లాడట్లా. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? ఏం మాట్లాడట్లా. నేల మీద ఏదో రాయిచుండెను. ఆయన అన్నాడు, మీలో పాపం చెయ్యని వారు ఎవరైనా ఉంటే చెప్పండి, ఈమె మీద మీరేమేయాలి? రాళ్ళు వేయాలి అన్నాడు. రాయటం ప్రారంభం చేశాడు. నా తప్పు రాస్తున్నాడేమో, నేను చేసిన దొంగతనం రాస్తున్నాడేమో, నేను చేసిన పాపం రాస్తున్నాడేమో, అమ్మమ్మమ్మమ్మో అని రాళ్ళన్నీ ఎక్కడేసారు. ఇప్పుడు ఎవరి చేతిలో రాళ్ళు వారు కింద వేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయిరి. రాళ్ళు ఆమె మీద పడలా. ఎప్పుడు పడలేదు రాళ్ళు ఆమె మీద చెప్పండి? యేసయ్య ఆమె దగ్గరికి వచ్చినప్పుడు, ఆమె దగ్గరికి వచ్చినప్పుడు రాయబడలా. ఆయన రాకముందు ఏమని చెప్పండి? ఇప్పుడు రాళ్ళు పడ్డాయి. ఇంకా కొంతసేపు రాకపోతే ఏమయ్యేది? ఇప్పుడు మీరు చెప్పాలి, త్వరగా చెప్పండి. ఏమయ్యేది? రక్తం అంతా కారి ఏమయ్యేది? చచ్చిపోయేది. స్తెఫను అదే చేశారు కదా. అపొస్తలుల కార్యగ్రంథం 7వ అధ్యాయం 58వ వచనం నుంచి 60వ వచనం వరకు మీరు చూసుకుంటే 49వ వచనం వరకు రాళ్లతో కొట్టి స్తెఫను ఏం చేశారు? చంపేశారు. ఇక్కడ ఈమెనేం చేస్తున్నారండి? రాళ్లతో కొట్టి చంపటానికి ప్రారంభం చేశారు. యేసయ్య అక్కడికి వచ్చాడు. యేసయ్య అక్కడ వచ్చి, మీలో ఎవరైనా పాపం చేయని వారు ఉంటే ఈ మీద రాయి వేయమనగానే అందరు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఏమనుకుంది? ఇంక ఈయన పెద్ద రాయి ఒకటి తీసుకొని
నా నెత్తి మీద వేసి చెప్పరే నన్ను చంపేస్తాడేమో, ఈయన కూడా ఇశ్రాయేలుడే కదా, ఈయన కూడా ధర్మశాస్త్రం తెలుసు కదా అని అనుకుంది ఈమె. హృదయం పగిలిపోతుంది ఈమె. ఆయన అన్న మాట ఏందో తెలుసా? అమ్మా అందరు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారయ్యా, నువ్వు ఒక్కడివే ఉన్నవయ్యా, నేను కూడా నిన్నేమి, ఆహా ఇది సంగతి, నేను కూడా నిన్నేమి చేయనమ్మా, నేను కూడా నిన్ను ఏమీ చేయను. ఇక నీ పాపము నుంచి నువ్వేం చేయాలి? ఇక నువ్వు చేయకునే చేయగాక, ఇక వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోమన్నాడు. ఆహా, పాపుల్ని రక్షించడానికి వచ్చాడు క్రీస్తు ప్రభు. పరలోకములో ఉన్న దేవుడు, పరలోకములో యేసు క్రీస్తు ప్రభు, భూలోకంలో ఉన్న పాపుల్ని రక్షించడానికి క్రీస్తు ప్రభుగా శరీరధారిగా లోకాల్లో సంచరించి ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి 3.5 సంవత్సరాలు సేవా పరిచర్య చేసి పాపంలో ఉన్న వారిని బాగు చేశాడు. పాపంలో ఉన్న వారికి పశ్చాత్తాపులుగా చేశాడు. వారి పాపాలు తీసివేశాడు, వారిని పవిత్రులుగా చేశాడు. ఆమెతో అంటున్నమాట, అమ్మా నేను నిన్నేమీ చేయను, సమాధానరాలుగా. అంటే అప్పుడు దాకా ఆమె కాడ ఏమి లేదు, సమాధానం లేదు. యేసుక్రీస్తుని ఈ సభలో నమ్మని వారు ఎవరైనా ఉంటే మీకు సమాధానమే లేదు. పోండి ఇంటికి. మీకు సమాధానం కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? యేసయ్యను మీ ఇంటికి తీసుకొని వెళ్ళాలి. మీ ఇల్లు అంటే నీ ఇల్లే, నీ ఇంటిలోకి యేసు ప్రభుని తీసుకో, నీ దేహంలోకి యేసయ్యని తీసుకో, నీ హృదయంలోకి యేసయ్యని తీసుకో. పాపుల్ని రక్షించుటకు చెప్పరే క్రీస్తు యేసు ప్రభు వాక్యము నమ్మదగినది, అది అంగీకారానికి పరిపూర్ణమైంది. అలాగైతే ప్రేమైన దేవుని బిడ్డారా, క్రీస్తు ప్రభు లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళటానికి వీలు లేదు. అదిగో ఆ పాపాత్మురాలు క్రీస్తు ప్రభుని తీసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి, చెడిపోయిన వాళ్ళని దేవుడు ఎంచుకొచ్చాడు, బాగు చేయటానికి వచ్చాడు. ఇందాక అన్న చెప్పాడు, 4 దినాలు అయింది లాజరు చనిపోయి. సమాధి దగ్గరికి వచ్చాడు. సమాధి దగ్గరికి వస్తూ ఎక్కడంటే యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనములో ఆ లాజరు సమాధి దగ్గరికి వస్తూ ఆయన కన్నీరు విడిచెను. ఎవరి కొరకు విడిచాడంట? లాజరు లేచి రావాలని కన్నీరు విడిచాడు. అంతేకాదు, దేవుడు కృతజ్ఞతాస్తుతులు తెలుస్తున్నాడు తర్వాత వచ్చిన వాళ్ళు. అయ్యా, నా మనవి నీవు వినినందుకు నీకు నేనేం చేస్తున్నాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంటే ఏం చేశాడు? నడుస్తా యేసయ్యా నడుస్తా కూడా ప్రార్థన చేశాడు. నడుస్తా లాజరు కొరకు ఏడుకున్నాడు తండ్రిని, పరలోకంలో తండ్రిని. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి, లాజరు లేచి రావయ్య అన్నాడు. లేచి వచ్చాడా? లేచి రాలేదా? చనిపోయిన వాడిని లేపాడు యేసయ్యా. ఏమండి? తర్వాత పాపాత్మురాలుని ఏం చేశాడు? బాగు చేశాడు యేసయ్యా. అలాగైతే కుంటి రోగులని తల్లి గర్భములో పుట్టినప్పుడే కాళ్ళు లేకుండా పుట్టినోడిని ఏం చేశాడు చెప్పండి యేసయ్యా? లేపాడు. దేవాలయం దగ్గర అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయంలో పేతురు యోహానులు దేవాలయం దగ్గరికి వెళుతుంటుండగా తల్లి గర్భములోనే పుట్టినప్పుడే ఏం లేకుండా పుట్టాడు? కాళ్ళు లేకుండా పుట్టారు. వాడు తేరు చూశాడు. యోహాను పేతురు సాయ, మా దగ్గర నువ్వు అనుకున్నట్టు ఎండి లేదు, బంగారం లేదన్నాడు. మా దగ్గర ఉంది ఒకటి అన్నారు. ఏమన్నారు? యేసు నామమున చెప్పండి, యేసు నామమున బిగ్గున లేచి నువ్వు నడుస్తావన్నాడు. కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడు యేసయ్య. యేసయ్య నామములో పేతురు యోహాను చేశారు. అది అంటే కాళ్ళు లేని వాడిని, బాగులేని వాడిని బాగుపరిచాడు యేసయ్య. పాపుల్ని మార్చాడు యేసయ్య కదండి. హృదయాలు చెడిపోయిన వారిని యేసయ్య ఏం చేశాడు? బాగు చేశాడు. చాలామంది చెడిపోయిన వారిని బాగు చేసే దేవుడు అంటే ఎవరికి అర్థం కావట్లా. ఇది ఒక మతం అనుకుంటున్నారు. ఇది ఒక మతంలోకి దించుతున్నారు. సువార్తను ఆపు చేయాలి, పత్రికలు చింపేయాలి, సువార్తికలు చంపేయాలి, మందిరాల్ని పడవేయాలి అని కొంతమంది రాజకీయ నాయకులు అనుకుంటున్నారు. ఒరే పిచ్చోళ్ళారా, నేను సభల్లో అయితే బాగా చెప్పేవాడిని మాట. నువ్వు బాగులేని వాడిని బాగు చేయడానికి వచ్చాడు యేసయ్య. నిన్ను బాగులేని మానవుడిని బాగు చేయడానికి వచ్చాడు యేసయ్య. బాగు లేకుండా చనిపోతే పాతాళం ఉంది, బాగుపడి చచ్చిపోతే పరలోకం ఉంది. ఇది సువార్త. ఎందుకు దేవుడు వచ్చాడు ఆకాశం నుంచి భూమికి శరీరధారిగా? మానవులకు పిచ్చి పట్టిపోతుంది. చెడిపోయిన వారిని బాగు చేయడానికి డాక్టర్లు లేరు, చెడిపోయిన వారిని బాగు చేయడానికి సైంటిస్టులు లేరు, చెడిపోయిన వారిని బాగు చేయడానికి
వైద్యం లేదు చెడిపోయిన వాడిని బాగు చేయటానికి. ఏ ట్యాబ్లెట్, ఏ ఇండిషను, ఏ ఎక్స్రే, ఏ స్కానింగ్ లేదు. లక్షలు లక్షలు తీసుకుంటున్నారు డాక్టర్లు స్కానింగ్ చేస్తే. వాళ్ళు డబ్బులు సంపాదించుకోరకాయ, అంతేగాని బాగు చేయటానికి ఏదో తాత్కాలికంగా బాగు చేస్తారంటేనండి. చనిపోయిన కాళ్ళు లేకుండా పుట్టిన వాడికి డాక్టర్నే ఉన్నపోయి కాళ్ళు ఏమని చెప్పండి, ఇస్తాడేమో చూద్దాం. ఇస్తాడండి చెప్పండి మీరు. కాళ్ళు లేకుండా పుట్టిన వాడికి కాళ్ళు ఎవడైనా డాక్టర్ ఇవ్వగలిగిన వాడు ఉన్నాడా? ఎందుకు నేను మాట్లాడుతుంటే మా అల్లుడు డాక్టరే, మా కూతురు డాక్టరే. మా అల్లుడు చదువుకుంది అదే సైన్స్ ఇస్తే. కాళ్ళు ఉండి ఇరిగిపోతే కట్లు వేస్తాడు మా అల్లుడు. ఏముండి కాళ్ళు ఉండి యాక్సిడెంట్ చేసుకొని కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటే హాస్పిటల్కి తీసుకుపోతే ఆపరేషన్ చేసి రాడ్లు వేసి ఇక 4 నెలలు 5 నెలలు పత్యం చెప్తాడు. ఇది చాలా సంగతి ఉంది ఆయనకి వ్యవహారం. కానీ ఏ డాక్టర్ కూడా తల్లి గర్భంలో కాళ్ళు లేకుండా పుట్టినవాడికి కాళ్ళున్న సైంటిస్ట్ ఏమన్నా రమ్మని చేస్తా ముందుకే. చెడిపోయిన మానవుణ్ణి, చెడిపోయిన హృదయాన్ని బాగు చేయగలిగిన మనుషుడు ఎవడనంటే రమ్మానండి సభల్లోకి. ఎవడూ లేడు. పరమ నుండి దిగి వచ్చిన యేసు క్రీస్తు ప్రభు, 3 వేకుల మధ్యలో వేలాడబడిన యేసు ప్రభు, అరిచేతుల్లో దెబ్బలు, అరిపాదాల్లో దెబ్బలు, ఈపు మీద కొరడా దెబ్బలు, కేకరించి ఊమియాతలు, శిరస్సు పైన ముళ్ళ కిరీటం. ఆయన 3 మేకుల మధ్యలో ఎర్ర చెండలు ఆయన స్వరూపాన్ని పోగొట్టుకొని, సొగుసుని పోగొట్టుకొని చిక్కుముక్కి రాయవలే చెక్కబడ్డాడు యేసు ప్రభు. అదిగో సొలొమోను అంటుంది, నా ప్రియుడు ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మందిలో నా ప్రియుడిని గుర్తింపదగిన దానిని అని సొలొమోను చెబుతా ఉంటే, యేసుక్రీస్తు సిలువలో సొగసు ఏమైందంట? స్వరూపం ఏమైందంట? స్వరూపం లేనివాడిగా, సొగసు లేనివాడిగా చిక్కుముక్కి రాయి వలె చెక్కబడ్డాడు యేసయ్య. అమ్మా అయ్యా నీ కొరకు నా కొరకు నా ప్రభు సిలువలో ఎంత యాతన పొందాడో చూడండి. సిలువలో బలి అయినా ఇలువైనా ఎవరింతు ఇలువైనా ఎవరించు ఆనాటి యూదులే నిన్ను చంపి, ఆనాటి యూదులే కాదు కాదయ్యో నా పాప, కాదు కాదయ్యో అమలారా ఇలారా మన పాపముల కొరకు ఒదుగు దెబ్బటింటి గొర్రె పిల్లలాగా ఆయన మౌనం ధరించాడు. ఆయన సిలువ మాను ఎక్కాడు. ఆయన ఎక్కబట్టే వీళ్ళు ఎక్కించారు. ఆయన సిలువ మాను మొయ్యమంటే మొయ్యలా. నా ప్రభు మొయ్యాలనుకున్నాడు, మోసాడు. వాళ్ళు కొట్టాలని కొట్టలా, నా ప్రభు ఈపుని అప్పగించి కొట్టించుకోవాలనుకుంటే ఆయన కొట్టించుకున్నాడు. వాళ్ళు ఎంతటి వారండి. ఆయన అన్నాడు చెవు నరికేసినప్పుడు పేతురు ఏం పని అయ్యా నువ్వు చేసింది? నేను తలుచుకుంటే నా తండ్రి 12 సేనాలను పంపిస్తాడా. ఒక్కొక్క సేన కొన్ని వేల సంఖ్యలో చంపేస్తుందంట, కొన్ని కోట్ల సంఖ్యలో చంపేస్తుందంట ఒక్కొక్క సేన. 12 సేనాలు నా తండ్రి దగ్గర ఉన్నాయి. నా తండ్రిని ఏడుకుంటే వీళ్ళు ఎంతసేపు, ఈ రోమా ప్రభుత్వం వారు ఎంతసేపు, ఈ సైనికులు ఎంతసేపు, ఇక్కడ ఉన్న వారు ఎంతసేపు, ఒక్క సేన పంపిస్తే చాలు మొత్తం తుడిసాడేస్తుంది ఇండియా మొత్తం. నా ప్రభు దగ్గర అన్ని సేనాలు ఉన్నాయి. నేను చంపటానికి రాలేదయ్యా, చనిపోయిన వారిని ఇప్పుడు చెప్పండి లేపటానికి వచ్చా. చనిపోయిన లాజరును లేపాడు, పాపాత్మైన స్త్రీని బాగు చేశాడు కదండి. కుంటి వారిని దేవుడు ఏం చేశాడు? లేపాడు. బాగులేని వారందరినీ బాగు చేయడానికి నా యేసయ్య భూమి మీదకి వస్తే, ఆ యేసయ్య నాకొద్దు నాకొద్దు నాకొద్దు, అది మత మార్పిడి, వాళ్ళ బాటలు మీరు నమ్మకాకండి, సంఘాలని పడేయండి, ఎవడరా నువ్వు, నీ ప్రాణం ఎంత ఇస్తంటే దేవుడు తలుచుకుంటే కనురెప్పపాట్లో నీ ప్రాణం వెళ్ళిపోద్ది. నువ్వెంతటి వాడి దేవుడి దగ్గర
భూమి అయింది, ఆకాశం అయింది, సృష్టి యావత్తు అయింది, గాలి నీరు ఎలుతురు మొత్తం ఆయని. ఆయన గాలిస్తే పీల్చుకొని బతుకుతున్నావు. చెడినవాడా నైనా నన్ను చేరదీసి బోసినావు, చెడినవాడా నైనా చేరదీసి నాదు గోతి నుండి పడిన నాదు గోతి నుండి పైకి లేవనెత్తినావు, పైకి లేవనెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. అమ్మలారా ఇలారా, చెడిపోయిన మానవుడిని దేవుడు ఎందుకు వచ్చాడంట? బాగు చేయడానికి వచ్చాడు. ఒకప్పుడు నేను చెడిపోయాను, నేను చెడిపోవటం నా దేవునికి ఇష్టం లేక నన్ను ఏం చేశాడు? ఇప్పుడు బాగు చేశాడు. ప్రభుని ఎరగని వారు అందరూ, ఇప్పుడు చెప్పండి, ప్రభుని ఎరగని వారు అందరూ, ప్రభుని నమ్మని వారు అందరూ, ప్రభు దగ్గరికి రాని వారు అందరూ, దేవుని వాక్యం వినని వారు అందరూ ఎవరో ఇప్పుడు చెప్పాలి మీరు. నేను చెప్పను, చెప్పండి. అర్థం కాల వాక్యం. ఎవరోళ్ళు? చెడిపోయిన వారు. అర్థమైందా? చెడిపోయిన వారు దేవుడు ఏం చేస్తాడని చెప్పండి? బాగు చేయటానికి వచ్చాడు. చెడిపోయిన వారిని బాగు చేయడానికి వచ్చాడు ఆయన. చెడిపోయిన వారు అందరిని బాగు చేస్తాడు. వస్తారా యేసయ్య దగ్గరికి రాత్రి వేళ? వస్తారా? రారు? చెప్పండి, వస్తారా? యేసయ్య దగ్గరికి ఇంకెవరైనా ఈ కూడికలో ప్రభుని ఎరగని వారు ఉంటే దేవుడు ఎందుకు వచ్చాడంటే చెడిపోయిన ప్రజల్ని బాగు చేయటానికి వచ్చాడు. ఆనాడు ఎంతమంది అన్నాను నేను? మోసే కాలంలో ఎంతమంది? ఇంచుమించు 6 లక్షల కాలబలమైన బైబిల్లో రాసి ఉంది. అలాగైతే వినండి, ఆనాడున్న ఇశ్రాయేలు ప్రజలు చెడిపోయారు కనుక అరణ్యంలో ఏమయ్యారు? వారు చెప్పండి. అరణ్యంలో ఏమయ్యారు? చనిపోయారు. అందరూ చనిపోయారు. అందరూ చనిపోయారు. ఆదాము అవ్వలేమయ్యారు? వారు ఏదేను అన్నమాట ఆయన మాట వినకుండా, వారు ఆయన మాటల మీద ఏం పెట్టలేదు. ఆయన మాట వినకుండా ఆయన మాటను పెడజేవి పెట్టడం ద్వారా, ఆయన మాట వినకపోవడం ద్వారా ఏదైనా వనం నుంచి ఏం చేశాడు? బయటికి ఎల్లగొచ్చాడు. ఇక అక్కడి నుంచి ఎన్ని కష్టాలే కదా, అన్ని బాధలే కదా. ఆయన్నేమో ఎగసాయం చేసుకోమన్నాడు కదా, ఈమెనేమో చెప్పాడు? శ్రమపడి బిడ్డల్ని కనమ్మని చెప్పాడు కదా. శ్రమ వచ్చింది. ఆనాడు కమ్మంగా పొళ్ళు తింటూ కూర్చోవచ్చు ఆయగిళ్ళిద్దరు. పని లేని పని కదా, ఇప్పుడేం పని చేయాల్సి వచ్చింది. ఆయన ముళ్ళ పొదలు తుప్పలు ఏం చేయాలి? దున్ని ఎగసాయం చేసి ఆహారం పెట్టుకొని తినడం అయ్యే చెప్పాడు. చెడిపోయారు ప్రజలు. ఆది కాండంలో ఆదామవ్వలు చెడిపోయారు. తర్వాత నోవా కాలంలో ప్రజలు చెడిపోయారు. ఆ తర్వాత ఇంకెక్కడ? నిర్గమాకాండంలో ప్రజలు చెడిపోయారు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పమంటే 4-5 రోజులు పడేది ఈ చెడిపోయిన వాళ్ళ గురించి చెప్పాలంటే. సమయం సందర్భం లేదు కనుక నేను ముగిస్తాను. ఇంతవరకు ముగియమంటారా? ఇంక చెప్పమంటారా? ఏది చెప్పాక ఇందాక నేనేం చెప్పా? మీరు ముగియమన్నప్పుడు నేను ముగిస్తాను చెప్పానా? ఇప్పుడేం మీరందరూ ఎవరు నిద్రపోవాలి? అందరూ వాక్యం వింటున్నారు. నేను చూస్తున్నా, నిద్రపోయే మనిషి ఉంటే నా కంటిలో పడితే నిద్ర బానే నీకు. అసలు నిద్రపోయేవాళ్ళకి వాక్యం చెప్పడం నాకు ఇష్టమే ఉండదు. నిద్రపోయే వాళ్ళని లేవగొట్టాలి, వాక్యం చెప్పాలి, అది నా ఉద్దేశం. అదేండి. అలాగైతే ఇంతవరకు ఆపు చేస్తున్నాను. టైం అయినట్టుగా ఉంది. ఆ టైం అవుతుంది, ముగిస్తాను. ఈ రాత్రి వేళ యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు ఇప్పుడు చెప్పండి? చెడిపోయిన వారిని బాగు చేయటం. ఆయన చెడిపోయిన వారిని బాగు చేయాలంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఎంత డబ్బు తీసుకుంటారమ్మా? ఓరకనే ఫ్రీగా చేస్తాడా? మరి యేసయ్య ఫ్రీ. ఈయన ట్రీట్మెంట్ చేయాలంటేదంట ఫ్రీ ట్రీట్మెంట్. ఇండిషన్ లేదు, ట్యాబ్లెట్లు రాసేది లేదు, 1 వారం రోజులు వాడుకొని నాకు అడగరని చెప్పేది లేదు. నా పాటున వచ్చు సున్నాను నీ పాద సన్నిధి కోరాక్షక. అమ్మలారా ఇలారా, పురుషోత్తం సహోదరు గారు అండి, ఉన్నా పాటునే యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్యా ఈ పాపిని కాపాడయ్య అంటే, యేసయ్య ఉన్న పాటుని ఏం చేశాడు? కాపాడాడు. ఆయన కాపాడిన దేవుడు, నన్ను కాపాడిన దేవుడు, మనల్ని కాపాడిన దేవుడు. ఈ రాత్రి వేళ ఇంకా ఎవరైనా పాపులుగా ఉంటే వారిని కూడా దేవుడు ఏం చేసేవాడు? కాపాడేవాడు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రజలు చెడిపోయిరి అనే మాట మీద ఈ రాత్రి కాలం సమయంలో కొంచెం సింపుల్గా
ఊరకట సింపుల్గా వాక్యం విన్నాము. ఇంకా ఎక్కువ మనం ధ్యానం చేయలేదు. గుప్తంగా మనకు అర్థమయ్యే రీతిలో దేవుని వాక్యం విన్నాం. అమ్మా, ఈ రాత్రి వేళ యేసు ప్రభు నమ్మని వాళ్ళు ఎంతమంది ఉన్నా పర్వాలేదు. మీరు మీ తల్లిదండ్రులకు చెప్పాల్సిన పని లేదు, మీ అన్నదమ్ములకు చెప్పాల్సిన పని లేదు, మీ అక్క చెల్లెలకు చెప్పాల్సిన పని లేదు, మీ బంధువులు మిత్రులకు స్నేహితులకు చెప్పాల్సిన పని లేదు. ఉన్నా పాటునే యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య నిన్ను రక్షించి నీకు నిత్య జీవం ఇచ్చి నిత్య నరకం తప్పించి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తారు. ఇప్పుడు ఈ మధ్యలోనే, ఈ నెలలోనే సీరాల ప్రాంతంలో పిచ్చి గారి కుమారుడని పోయిన నెలలో పీటర్ గారని మంచి ఆఫీసర్ అయిన దాదాపు 2 లక్షలు 3 లక్షలు శాలరీ వస్తుంది ఆయనకి. రిటైర్మెంట్ అయ్యాడు, 2 సంవత్సరాలు అయింది. వాళ్ళ భార్య టీచర్గా పనిచేస్తుంది. సీరాల్లో పెద్ద ఇల్లు కట్టుకున్నారు, 3 అంతస్తులు ఇల్లు కట్టుకున్నారు. 3 అంతస్తులు ఇల్లు కట్టుకొని 2 మగపిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు. ఆమె టీచర్ జాబ్కి వెళ్ళింది, స్కూల్కి వెళ్ళింది. ఈయనే స్కూటర్ మీద తీసుకుపోయి వదిలిపెట్టి వచ్చాడు. మళ్ళీ 3:30-4 గంటలకు స్కూల్ ఇడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఆ సిస్టర్ని వెళ్ళి తీసుకొని రావాలి ఆయన. ఆమెకి చెప్పి వచ్చాడు. ఇంటికి వచ్చాడు, మంచం మీద కొంచెం అట్లా పనుకున్నాడు. 3:30 అయింది, ఫోన్ చేశాడు ఆమెకి. అయిపోయిందా డ్యూటీ, నేను వస్తున్నాను, ఎక్కించుకొని వస్తానని. ఎవరిని ఒక 10 నిమిషాలు ఆగి రమ్మంది. 10 నిమిషాలు ఇంటి దగ్గర ఉంటే 2 అయిపోద్ది 4 గంటలకి. ఈరోజు కొంచెం ఏదో చెప్పే సబ్జెక్టు కాలేదు, చెప్పాను, లేట్ అయిందని చెప్పింది. సరేనని అన్నాడు. మంచం మీద పనుకున్నాడు. నోట్లో నుంచి నురుగొచ్చేసింది, కింద పడిపోయాడు. అక్కడే ప్రాణం పోయింది. 2 లక్షల రూపాయలు శాలరీ వస్తుంది, చక్కగా చదువుకున్నాడు, మంచి ఆఫీసరు, మంచి ఇల్లు కట్టుకున్నాడు, 3 అంతస్తులు ఇల్లు కట్టుకున్నాడు. అంత పాపం కష్టపడ్డాడు, ఇక సుఖపట్టమే. ఆమె కూడా ఇంకా 5 సంవత్సరాలు అయితే రిటైర్మెంట్ అయిపోద్ది. ఇద్దరు ప్రభు సన్నిధిలో సాగిపోదాం అనుకున్నారు. కానీ లోపే ఆయన ప్రాణం దేవుడు అడిగేశాడు, తీసుకున్నాడు. అంతలోనే అగపడి అంతలోనే మాయమయ్యే ఆవిరిలంటిదిరా ఈ జీవితం, లోకాన లేదేది శాశ్వతం, ఏదైనా శాశ్వతమైంది ఏమీ లేదు. రేపు ఏమి సంపగిస్తుందో నీకు తెలియదు. రేపుడు దానికి రూపు లేదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణం ఉన్నప్పుడే యేసయ్యని నీ హృదయంలోకి పిలుచుకో. యేసయ్య ఈ రాత్రి నీ హృదయాన్ని తాగటానికి, నీ హృదయంలోకి రావటానికి, నీ హృదయం అనే ఇంటిలోకి వచ్చి నీ తలుపు తెరిస్తే నీ హృదయంలోకి వచ్చి నిన్ను బాగు చేసి ఆ హృదయాన్ని ఆయన రక్తంతో కడిగి నీ హృదయంలో నివాసం చేస్తాడు. నీతో యేసయ్య వస్తాడు. అప్పుడు నీకేం ప్రాబ్లంలే, బాప్తిస్మం అవసరంలే. నువ్వు చనిపోయి ప్రభుని నమ్ముకొని చనిపోతే నువ్వు నేరుగా సిలువలో దొంగోడు బాప్తిస్మం లేకుండా ఎలాగ పరదేశం వెళ్ళాడో అలాగే నువ్వు కూడా వెళ్తావు. ఈ రాత్రి వేళ తీర్మానం చేసుకునేవారు ఎవరున్నా సరే, స్త్రీలున్నా, పురుషులున్నా, యవనులున్నా, యవనరాళ్ళున్నా, వృద్ధురాళ్ళున్నా, ఎవరున్నా సరే, ప్రభుని ఎరగని వారు ఎవరైనా సరే ఖచ్చితంగా తీర్మానం చేసుకోండి. రేపేం జరిగిద్దో ఎవరికి తెలియదు. చిన్న ప్రార్థన చేసుకోండి. తీర్మానం చేసుకోవాలనుకున్న వాళ్ళు, యేసు ప్రభా, ప్రజలు చెడిపోయారు నాయన. మోసే కాలంలో చెడిపోయారు. ఆది కాండంలోనే అవ్వ ఆదాములు చెడిపోయారు. అందుకే 2వ ఆదాముగా నువ్వు వచ్చి మొదటి ఆదాముని కాపాడావు ప్రభా. మొదటి ఆదాముకు పుట్టిన సంతానాన్ని కాపాడావు ప్రభా. నన్ను కూడా కాపాడయ్యా అని ఒక్క మాట మీ హృదయంలో ప్రార్థన చేసుకోండి. ఒక్క మాట, యేసయ్యా నన్ను రక్షించు, యేసు ప్రభా నా హృదయంలోకి రా, నా పాపాలు కడిగి పవిత్రత పరిచి పరలోకానికి వారసత్వం నాకు కలగజేయ్యా, నీ జీవగంధంలో నా పేరు రాసుకో ప్రభా అంటే ఈ రాత్రి వేళ యేసయ్య ఖచ్చితంగా నీ హృదయంలోకి వచ్చి నిన్ను బాగుపరిచి నిత్య జీవము, నిత్య రాజ్యము నీకు ఇస్తాడు ఈ రాత్రి వేళ యేసయ్య. కావాలన్నా ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మీ కుడి హస్తం వేసి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడిని దీవించు కదా బాబా. అమ్మ తల్లి దేవుడిని దీవించిన కాక, సహోదరుడు దేవుడిని దీవించిన కాక, ఇంకా ఎవరైనా అమ్మ దేవుడు మిమ్మల్ని దీవించుగాక. పెద్దగా చేతులు ఎత్తండి మీరు బాబు, పుట్టది అమ్మ ఒకటి.
మీరందరూ ఇంతవరకు ప్రభుని నమ్మలేదు, ఇదే మొదటిసారి నమ్ముకోవటం. ఒకసారి పైకి లేచి నిలబడండి, ప్రార్థన చేస్తా. పైకి లేచి ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే పైకి లేచి నిలబడండి. త్వరగా మీరు కూడా లేండి అమ్మా, పైకి లేచి నిలబడండి. ప్రభుని ఎరగని వారు, చేతులు ఎత్తిన వారు మాత్రమే. ఇంకా నమ్మని వారు ఎవరైనా పర్వాలేదు, యేసు ప్రభు నమ్మని వారు లేచి నిలబడండి, ప్రార్థన చేస్తాం. అంటే మిమ్మల్ని ఏం చేయం, మీ దగ్గర నుంచి ఒక్క పైసా మేము తీసుకోం, మిమ్మల్ని మేము ఏం ఆశించు. ఉచితంగానే రక్షణ. నా యేసయ్య నన్ను ఉచితంగా రక్షించాడు, నేను కూడా యేసయ్య మాటలు చెప్తున్నా, యేసయ్య మిమ్మల్ని ఉచితంగా రక్షిస్తాడు, అంతే. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి వేళ కుంటలో నాయన మీరు స్వరక్తం ఇచ్చి సంపాదించిన మీ సంఘంలో నాయన తండ్రి, ఇద్దరు దాసుల ద్వారా ఈ రాత్రి వేళ దేవుని సందేశం అందించగా హృదయాలు మార్చబడి పాపులు పవిత్రులుగా కావటానికి ఇష్టపడి వారు నిలబడి నుంచుంటుండగా వారందరి మీద నీ రక్తధారలు పొయ్యండి, వారి పాపాలు శుద్ధీకరించండి, పరలోకానికి వారసులుగా చేయండి. నీ దయా, నీ కనికరం సంఘం మీద, సంఘములో ఉన్న కుటుంబాల మీద, ఆవలయ్య గారు లేని లోటు, డేవిడ్, అలాగే నాయన వారి అన్న, వారి తల్లి, వారి పెద్దలు, వారి స్థానిక సంఘస్థులందరూ ఆయన లేని లోటు లేకుండా ఈ పరిచర్య చేస్తున్నారు తండ్రి. ఈ పరిచర్య మీద మీరు ముద్ర వేయండి అయ్యా. మనుషుల సహాయం కాదయ్యా, నీ సహాయం కావాలయ్యా. మనుషుల సహాయం అవసరమే, కానీ నీ సహాయానికి తోడుగా మనుషుల సహాయం అవసరం. మనుషుల సహాయం పకంగా నీ తోడు అవసరం కాదు. ఈ బిడ్డలకు మీరు తోడుగా ఉండి, తండ్రి లేని లోటు ఈ బిడ్డలకు మీరు తీర్చండి, భర్త లేని లోటు సిస్టర్గా మీరు తీర్చండి, సంఘానికి నాయకుడు లేని లోటు సంఘానికి తీర్చండి. నీ బిడ్డలు మీరు దర్శించి మీరు మాట్లాడి మీరు కాపాడమని, నిలబడిన వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కొన్ని మాటలు అయిన తర్వాత మనం ముగించుకుందాం.